పవన్ కళ్యాణ్ గారు చేసిన స్ట్రాటజికల్ సాక్రిఫైస్ వల్లే ఈరోజు మీకు వైజాగ్ రైల్వే జోన్ వచ్చింది. ఆంధ్ర రాష్ట్రానికి అమరావతి ఏకైక రాజధాని అని చెప్పుకునే ఒక మన చట్టాన్ని తీసుకురాలి. మరి ఈరోజు విశాఖ స్టీల్ ప్లాంట్కి రివైవల్ జరుగుతుందంటే అది పవన్ కళ్యాణ్ గారు చేసిన సాక్రిఫైస్. అదేవిధంగా ఇన్ని వేల కోట్ల పెట్టుబడులు గూగుల్ లాంటి సంస్థలు, టీసీఎస్ లాంటి సంస్థలు, ఇన్ఫోసిస్ లాంటి సంస్థలు, ఐబీఎం లాంటి సంస్థలు, రాయలసీమలో తీసుకుంటే రాయల్ ఎన్ఫీల్డ్ లాంటి సంస్థ ఇవన్నీ ముందుకు వస్తున్నాయంటే వీటికి కారణం స్టెబిలిటీ, డ్యూరబిలిటీ, రిలయబిలిటీ ఇచ్చే ప్రభుత్వం. మరి ఈ మూడు పదాలు కూడా వీటిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పర్యాయ పదాలుగా మార్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ గారు తలుచుకుని ఉంటే, ఆయన గనక స్వార్థంగా ఆలోచించి ఉంటే ఏ పొత్తులు లేకుండా మళ్ళీ మొన్న జరిగిన ఎన్నికల్లో కూడా ఆయన సింగిల్గా పోటీ చేసి ఉండొచ్చు. బట్ పవన్ కళ్యాణ్ గారు ఆలోచించింది ఏంటంటే ఒక స్టేబుల్ గవర్నమెంట్ రావాలి, ఒక రిలయబుల్ గవర్నమెంట్ రావాలి. సో ఇవన్నీ తీసుకుంటే కనుక నేను ఒకటే చెప్తాను, పవన్ కళ్యాణ్ గారు ఈజ్ నాట్ ఏ పొలిటీషియన్, ఈజ్ ఎ స్టేట్స్మెన్. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇంత అభివృద్ధి చూస్తుందో అంటే కనుక అది పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న స్ట్రాటజిక్ సాక్రిఫైస్ వల్ల. నెవర్ డౌట్ పవన్ కళ్యాణ్ గారు, నెవర్ డౌట్ హిజ్ ఇంటిగ్రిటీ. ఆయన తీసుకున్న ఏ నిర్ణయం అయినా కూడా ఆయన కోసం కాదు, ఆయన పిల్లల కోసం కాదు, మీ పిల్లల కోసం, మన పిల్లల కోసం, ఆంధ్ర రాష్ట్రం కోసం, దేశం కోసం. సో ఇలాంటి నిర్ణయాలు తీసుకునే వ్యక్తిని కించపరిచే ముందు మీరు ఒకసారి ఆలోచించి భవిష్యత్తు ఎందుకు ఇంత బాగుంది, అది పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం వల్లే అని చెప్పని మీరు గుర్తుంచుకోండి.